రాసిన వ్యక్తి. కాబట్టి ఆయన ఏమంటాడంటే, నేను చాలా వివరంగా తెలియచేస్తాను యేసు ప్రభువు గురించి అని రాయడం మొదలుపెట్టాడు. సరే, అయితే ఈ 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యాన్ని శ్రద్ధగా చదువుతూ ఈ మాటలను ధ్యానిస్తే ప్రభు మాటలు చక్కగా సవివరంగా దీవెనకరంగా బోధించబడతాయని నేను తెలియజేస్తా ఉన్నాను. స్తోత్రం. వాక్యం అంటుంది, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేసేదను. స్తోత్రం. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం, యేసు ప్రభుని పుట్టుక లోకానికి రక్షణ. యేసు ప్రభు అంటే ఎవరు అని చెప్పారంటే, భూమి మీద ఉన్న ప్రతి సమస్యకు ప్రశ్నకు జవాబు యేసు ప్రభు. ఈ భూమి మీద ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి అని అంటే, అసలు నిలుచుండి మానవ సంబంధమైన సమస్యలను గురించి ఆలోచించే మనస్తత్వం నాకు మీకు ఉండదు. కానీ ఈ భూమి మీద మానవుడు ఎదుర్కొనేటటువంటి సమస్యలను గురించి ఆలోచించేటంత ఖాళీ లేకపోతే ఆ విధమైనటువంటి నడిపింపులు కలిగి ఉన్నామని చెప్పుకునేవారిని కాదు. కానీ దేవునికి స్తోత్రం. కానీ ఎన్నో సమస్యలు ఈ భూమి మీద అన్నీ కూడా మానవుడు ఎదుర్కొనే శోధనలుగా కనిపిస్తాయి. ఒక మనిషి భూమి మీద ఎదుర్కొనే సమస్యలు ఏంటి, అసలు ఎందుకు ఇటువంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి, నా జీవితంలో నేను ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఏంటి. స్తోత్రం. నా జీవితంలో నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అసలు ఎందుకు వస్తున్నాయి, ఇలా ఆలోచన చేయటానికి కూడా నేడు మనిషికి నేడు కాదు, ఆది కాలము నుండి అనాది కాలము నుండి కూడా మనిషి అనేవాడికి శక్తి సరిపోక అనేకమైన ఇబ్బందులు పాలై కష్టాలు పాలై మనిషి తన జీవితాన్ని అలాగే నెట్టుకుంటూ గడిపిస్తున్నటువంటి విషయం. అందుకని మానవ జీవితం అనేది దొర్లుకుంటూ పోయేది అని పెద్దలు చెబుతారు. స్తోత్రం. ఏమిటిది మానవ జీవితం? దొర్లుకుంటూ పోయేది. ఇటువంటి మానవ జీవితంలో మనిషికి ఎన్నో సమస్యలు, కానీ అసలు మానవుడికి ఆ సమస్యలన్నిటికీ జవాబు యేసు ప్రభు. ఆ మాట చెప్పడానికి ఈ మాటలు చెబుతున్నాను. స్తోత్రం. మానవుడు ఎదుర్కొనే ప్రతి సమస్యకు యేసు ప్రభు జవాబు. మరి మీరు ఆయన్ని ఎంతగా చూసారో నేను కొంచెం లోతుకెళ్ళి చెప్తామని. మనిషిగా నీవు ఎదుర్కొనే నిన్ను పట్టి పీడించే సమస్యలు యేసు ప్రభు వద్ద జవాబులు ఉంటాయి. మరి యేసు అనే జవాబు యొద్దకు వచ్చే నడిపింపు నీకు ఉందా? స్తోత్రం. జవాబు అయిన యేసును ధ్యానించేటటువంటి హృదయం నీకు ఉందా? యేసు ప్రభు జవాబు అయి ఉన్నారు. ప్రతి సమస్యకు జవాబు, ఒకటి కాదు, ప్రతి సమస్యకు జవాబు. స్తోత్రం చెప్తారా? కానీ మనం విశ్వాసులు అని చెప్పుకుంటాం, కానీ జవాబు అయిన యేసు ప్రభు దగ్గరికి వచ్చే భక్తులంగా ఉండడం లేదండి. మానవ జీవితంలో మన కష్టాలను మనమే భరిస్తూ, మన శ్రమలను మనమే భరిస్తూ చేత కావడం లేదు. దేవుని వద్ద ఎలా పరిష్కారం పొందుకోవాలి? స్తోత్రం. యేసు ప్రభు దగ్గర ఎలా పరిష్కారం పొందుకోవాలో చేత కావడం లేదు. యాకోబు కూడా తన జీవితంలో సమస్య వచ్చింది. స్తోత్రం. మనిషిగా ఒక వ్యక్తి జీవితంలో ఎదుర్కొనే సమస్యలన్నీ ఒక ఎత్తు అయితే, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు వాక్యాన్ని అనుసరించకపోవడం, అనగా వాక్యంలో లీనం కాకపోవడం, వాక్యాన్ని ధ్యానించడం తెలియకపోవడం ఇంకొక సమస్య. స్తోత్రం. అసలు నీ సమస్యలన్నీ తీర్చే దేవుని వాక్యం వెనకాల పడిస్తే నీకేదన్నా ఒక జవాబు దొరికింది. కానీ నువ్వు వాక్యాన్నే పరిశోధించే వ్యక్తులుగా నేను మీరు కనుక ఉంటే ఆయనకి తలకాయ నొప్పి. అంటావా? ఒప్పుకుంటా? ఒప్పుకోవా? చెప్పు. చెప్పాలా? పోలీసులు గారు కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం. నేనేమంటున్నానంటే, అదే నువ్వు దేవుని సన్నిధికి ఒక శోధనగా ఉండకూడదు, నేను ఒక శోధనగా ఉండకూడదు. వాక్యంలో లీనం కావాలి. ఏం కావాలి?
వాక్యంలో వాక్యమును ఎలా వెంబడించాలి అని అంటే దాన్ని అనుమానిస్తూ విమర్శిస్తూ పరిశోధనాత్మకంగా ఉండడం. మొదట దానిని జయించుకోవాలి. స్తోత్రం చెప్తారా? మొదట దానిని జయించుకోవాలి. వాక్యాన్ని పరిశోధనాత్మకంగా వినకూడదండి. ఆశతో వినాలి, ఆసక్తితో వినాలి, ప్రీతితో వినాలి, ప్రేమతో వినాలి, మధురంగా ఆస్వాదించాలి. వాక్యాన్ని మధురంగా ఆస్వాదించాలి. ఎంత మధురంగా దేవుని మాటలు ధ్యానిస్తారో వారే బలవంతులవుతారు. అరే ఎన్ని దేవుని మాటలు వినబడుతున్నావు, అది ఏందిరా ఎప్పుడు ఇట్టిట్టే ఉన్నావు అని అంటే మనం ఉపయోగించుకోవట్లేదు కదా. స్తోత్రం. వాడికి పెట్టేది పౌష్టికాహారం, కానీ వాడు బతుకుతుందా ఏందిరా అంటే వాడికి సిస్టమ్ సరిగ్గా పనిచేస్తున్నాడు. స్తోత్రం. బలమైన దేవుని వాక్యం దగ్గర బలవంతులుగా ఉండడానికి వాక్యాన్ని ఎప్పుడు కూడా ఎంటబడి పరిగెత్తు ఉండు. యేసు ప్రభు నడుస్తుంటే ఆయన వెనకాల ఏం చేయాలమ్మా? పరిగెత్తుకుంటే ఆయన వెనకాల వెళ్ళిపోడా. ఇక్కడ చెప్పేయండి, అక్కడ చెప్పేయండి అంటే సైతాను కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ అనగా యేసును ఆరాధించుట. క్రిస్మస్ అనగా యేసును ఆరాధించుట. ఈ యేసును ఆరాధించే వారుగా మనం ఉండేదానికి యథార్థతను ప్రేమించి, సత్యాన్ని ప్రేమించి, విలువలతో కూడిన భక్తిని నేర్పడానికి ప్రభు ఈ మాటలన్నీ కూడా బోధిస్తున్నవారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. విలువలతో కూడిన భక్తిని నీవు చేయడానికి, విలువలతో కూడిన నాణ్యమైనటువంటి భక్తి చేయడానికి యేసు నీ జీవిత సమస్యలకు పరిష్కారాన్ని కలిగించే దేవుడు. ఇటువంటి పరిస్థితిలో నీవున్న నా యేసు వాటికి జవాబు. మూర్తయ్య గారు వాక్యంలో నేను విన్న సత్యాలను చెప్తూ ఉన్నాను. అలాగే మూర్తయ్య గారు ఈ విధంగా చెప్తూ ఉంటారు, యేసు పరిష్కారి. నీ సమస్యలన్నిటికీ యేసే పరిష్కారం. స్తోత్రం. అమలు పడతారు, యేసే నా జవాబు. నీ ప్రతి సమస్యకు యేసు ప్రభు జవాబు ఉన్నాడు. నీవు చేయాల్సిందల్లా ఒకటే, నమ్మడం. నమ్ముడని వలనైతే నమ్మువానికి సమస్తము. ఈ నమ్మిక అనేటటువంటి ఈ గొప్ప భక్తిని బలహీనపరిచేటటువంటి కొన్ని సాతానుడు పనులున్నాయి. వాటి మీద నువ్వు ఈరోజు పోరాడేటటువంటి వ్యక్తిగా నిలబడు. దేవునికి స్తోత్రం. నీ నమ్మికను, నీ విశ్వాసాన్ని బలహీనపరిచేటటువంటి చౌకబారి మాటలు కానీ, నిన్ను కృంగదీసేటటువంటి మాటలు కానీ, వాటిని నీవేం చేస్తావు అంటే పెద్దగా చూడకు. వాటిని ఏం చేయాలి? పెద్ద పెద్ద పర్వతాల్లాగా వాటిని చూసేవంటే అవి నేను పడేస్తాయి. ఆ పర్వతాలు ఎక్కడున్నాయి? బయట ఎక్కడో లేవు, నీ హృదయంలో ఉన్నాయి. నువ్వు ఆ చిన్న నలుసుని ఒక పెద్ద భూతాంతరంలో చూసుకుంటావు, అది పర్వతం అయిపోద్ది. భయమేసింది నీకు, ఇక అక్కడే కొనబడి కూర్చుంటావు. స్తోత్రం. నీ నమ్మికను, నీ విశ్వాసాన్ని బలహీనపరిచేటటువంటి వాటిని వినబడట్లేదు, కనబడట్లేదు. అనగా వాటిని స్వల్పమైన వాటిగా చూడాలి. మనుషుని హృదయంలో శరీరం అనేది ఏం చేస్తుందంటే చిన్న సమస్యను పెద్ద సమస్య చేసేస్తుంది. శరీరం అదే ఆత్మ ఏం చేస్తుందంటే అంటే అన్నారు కదా, మనం ప్రభుత్వం సేవించుకున్నాం అని వచ్చారు. ఇవి వచ్చేసి ఏం చేస్తుంది తెలుసా? ఒక్క నీళ్ళు రావాల్సింది 2 నీళ్ళు వచ్చాయి. స్తోత్రం. కారణం ఏంటంటే ఒకదాన్ని విడిచి ఇంకొకదాన్ని పట్టుకుంటే 2 నీళ్ళు వస్తాయి. ఒకదాన్ని పట్టుకుంటే వచ్చే ఒకటి కూడా నీ ఎంత చూసి డ్యాన్స్ ఎంత ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వేం చేయాలా? యేసును వెంబడిస్తున్నావా? వెంబడించినట్లుగా నటిస్తున్నావా? నా కళ్ళు గప్పుతావేమో కానీ యేసు కళ్ళు గప్పలేవు. స్తోత్రం. హల్లెలూయా. యేసును నమ్మితే ఈ నమ్మిక నిన్ను ఏం చేస్తుంది అంటే గొప్ప కార్యాలు సాధించేటట్టు చేస్తుంది. నమ్మిక ఏం చేస్తుందమ్మా? యేసు ప్రభు దగ్గర కార్యాలు పొందడానికి ఒకే ఒక ఆయుధం నమ్మకం. ఈ నమ్మకం ఎలా ఉండాలి అంటే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను. గట్టిగా తన ప్రాణాన్ని దేవుని నామంతో లింకేసేస్తాడండి. ఏం చేస్తాడమ్మా? లింకేసేస్తాడు. అదేంటిరా అయ్యా సురేష, అదెలా సాధ్యం అని వచ్చాము. కానీ దావీదుకి చేత అయింది. దావీదుకి తాతమ్మ, నాయనమ్మ, అమ్మమ్మ. దావీదుకి ఏం చెప్పినారంటే చిన్నప్పటి నుంచి యెహోవాయే బలమైన దుర్గం, ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, కనబడిన వాడు మాట
చేసేవాడు, మహిళల కార్యాలు చేసేవాడు, ఆయన వైపు దృష్టి నిలిపి ప్రార్థన చేసిన సహవాసం చేసిన ఎదురుగా నిలబడిపోతాడు బాబు అని చెప్పి దైవిక సత్యాలను పితరులైన వారు దావీదుకు తెలియచేయగా, స్తోత్రం, హల్లెలూయా, పితరులైన వారు దావీదుకు తెలియచేయగా దావీదు ఏం చేశాడంటే, మా మామ నాకు ఏం నేర్పిందంటే, నీకు ఏ కష్టం వచ్చినా దేవుడే గొప్ప జవాబు ఇస్తాడా, నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చి నిలబడు. స్తోత్రం. సన్నిధిలో ఉండడం ఒక్కటే నేర్చుకో. సన్నిధి అంటే ఏంటో మొదటి తెలుసుకో, గుర్తించు. దేవుని సన్నిధి దగ్గర ఒక అపహాసకుడుగా కానీ, ఒక వ్యతిరేకమైన వ్యక్తులుగా కానీ, మరి ఏ విధంగా కూడా ఉండడానికి నువ్వు ఇష్టపడకుండా నువ్వు తగ్గించుకుని దేవుని సన్నిధి ఎదుట విరిగి కలిగిన హృదయం కలిగిన వాడవై కనుక ఉంటే దేవుని ఆత్మ నీ యొద్దకు వచ్చి నిన్ను బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. అది నీతో నిన్ను దీవించి నిన్ను గొప్ప చేస్తుంది. బలిష్ఠుడైన దేవుని రెక్కల కింద రామని దావీదు పితరులు నేర్పించారు. తల్లి, ఈరోజు నీ బిడ్డలకు అదే నేర్పించే వ్యక్తిగా నిలవాలని ఈ మాటలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. నీ బిడ్డలకు ఈ మాట నేను నేర్పిస్తే నువ్వు చేసే గొప్ప మేలు ఒకటి, నువ్వు చేసే గొప్ప మేలు ఒకటి. స్తోత్రం. తన పెద్దలైన వారు చెప్పిన మాటలు దావీదు విని అంటున్నాడు, నా ప్రాణమా. అదే కేవలం దేవుని చిరునామా మాత్రమే వారు చూపించారు దావీదుకి. దావీదు చేసి దేవుని దగ్గర అయ్యా నువ్వు నా ప్రాణం అని చెప్పి ప్రభువుని ప్రార్థించే వ్యక్తిగా ఉన్నా. దేవునికి స్తోత్రం. నువ్వు నా ప్రాణము అని అనగలిగినంత ప్రార్థన దావీదు నేర్చుకుని దేవుడితో మాట్లాడుతూ ఉంటే దేవుడు దావీదును అధికంగా ప్రేమించాడు. ప్రేమైన సహోదరి, ఈరోజు నీ నమ్మిక, నీ విశ్వాసాన్ని బలహీనపరిచే విషయాలు చాలా ఉన్నాయని నీ స్థితిగతులు చెప్తూ ఉంటే, నీ భక్తిని బలహీనపరిచే విషయాలు చాలా చాలా వాటికి నువ్వు అనుమతించేస్తున్నావా? లోతు అయ్యారు చాలా విషయాల మీద ధ్యాస పెడతాడట. అబ్రహాం గారు ఒక్క పని మీద ఏ మనసు పెడతాడట. స్తోత్రం. గవర్నమెంట్ లో 1006 డిపార్ట్మెంట్స్ ఉంటే ఆడేమో ఎందుకు చెప్పేవారు రాబాలంటే దేవుడికి స్తోత్రం. గవర్నమెంట్ లో ఒక 1000 డిపార్ట్మెంట్ ఉంటే ఆ 1000 డిపార్ట్మెంట్ అంటే విభాగాలు. ఆ 1000 విభాగాలు 1000 మంది అధికారులు ఉంటారు. ఎవరి పని వారు చేసుకుంటే ఏ గొడవ ఉండదు. స్తోత్రం. ఆ 1000 డిపార్ట్మెంట్ లో 1000 శాఖలు ఉంటే ఆ 1000 శాఖల్లో ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే ఆడికి ఇచ్చిన ఉద్యోగం చేసుకోకుండా మిగతా శాఖలన్నీ గెలుపుతూ ఉంటాడు. అదేదా ఇదేదా అదేదా ఇదేదా వీడికి ఇచ్చిన పని చేయడు. స్తోత్రం. లోతు గారి ఉద్యోగం ఏంటంటే తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ పెద్దాల దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉంది, అక్కడ అదేంది, ఇక్కడ ఇదేంది, ఈ అయ్యగారు ఏ పంట వేసాడు, దిగుబడి ఎంత వచ్చింది, ఆ అమ్మాయి ఏ వ్యాపారం ఏ ఉద్యోగం చేస్తుంది, లాభం ఎంత పొందుకుంటుంది, ఈ అయ్య ఏం చేస్తున్నాడు, ఇందులో అసలు ఏముంది అని వీటిని గురించి ఆలోచించడంలోనే జీవితం అంతా గడపడానికి. స్తోత్రం. అబ్రహాము ఒక విషయం మీద మనసు పెట్టాడు, లోతు చాలా విషయాలు పరిగణలోకి తీసుకున్నాడు. కానీ తన సన్నిధిని తన భక్తులతో నడిపించే దేవుడు వీటిని స్పష్టంగా చూస్తున్నాడు. తన సన్నిధిని తన భక్తులతో నడిపించే దేవుడు పని కట్టుకుని అబ్రహాము దగ్గరికి వచ్చాడు, లోతు దగ్గరికి వచ్చాడు. స్తోత్రం. అబ్రహాము దగ్గరికి వచ్చి అంటున్నాడు, నాయనా ఆ లోతయ్య గారిని దేవుడున్నాడు కదా, ఆయన టెవడేటలో పోతున్నాడుగా, నేను కంగారు, నేను నీతో ఉన్నా. నా వాక్యం నమ్ముతున్నావా? నా కీర్తన నమ్ముతున్నావా? నా ప్రార్థన నమ్ముతున్నావా? నా భక్తిని ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నావా? ఏమన్నా చిన్న చిన్న వంకర టింకర్లు ఏమైనా చేస్తున్నావా? స్తోత్రం. మునుగోలుకు ఎదురుతలకు దెబ్బలు తింటావు. దైవ సన్నిధికి విరుద్ధంగా మాత్రం ప్రవర్తించబాక. సన్నిధికి అనుకూలంగా కనుక ప్రవర్తిస్తే నువ్వు ఎట్లా ఉన్నా కూడా కృప నీకు ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముతో అంటున్నాడు, దైవ సన్నిధికి నువ్వు ఎంతగా అనుకూలంగా ఉండడానికి ఇష్టపడతావో అంతగా నా స్వరం నువ్వు వింటావు, నేను నీకు తోడేంటని అబ్రహాము గారికి ఆ లోతు నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడని వాడి గురించి ఆలోచించవా?
నువ్వు మాత్రం నీ యొక్క స్తుతి ఆరాధనలు, నీ వాక్య ధ్యానం అందే నువ్వు వర్ధిల్లు 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 అని అబ్రహాముతో మాట్లాడాడు. స్తోత్రం. 4 దిక్కులు చూపి ఎంత లెక్క నేను దీవిస్తానో ఆ దీవెన పొందుకోవడానికి 4 దిక్కులను మాత్రం పరిగెత్తే లోతు అయిపోతావు. స్తోత్రం. నువ్వు ఉన్న చోటే తిన్నగా చూడు, 4 దిక్కులు దీవెన ఇస్తా. స్తోత్రం. ఈ లోతయ్య చాలా పరిపెట్టుకున్నాడు. మరి అబ్రహాం గారు చెప్పట్లేని ఈడు మహాముద్రుడు. స్తోత్రం. అబ్రహాం దగ్గరికి వచ్చి ఏ మాట చెప్పట్లేదు. అబ్రహాం దగ్గరికి వచ్చి స్తోత్రాలు అంటున్నాడు. బయటికి వెళ్ళి మాత్రం ఈడికి ఇంత చెప్పిన 1000 శాఖలు ఉన్నాయని ప్రతి శాఖ దగ్గరికి వెళ్ళి ఇదేంటి 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 అని 10 దాంట్లో వెళ్ళి పెడతాడు. వీడు అయిపోయాడే. స్తోత్రం. ఈ 1000 శాఖలు ఉంటే 10 దగ్గరికి వెళ్ళి ఇదేంటి 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 అంటే దేవుడు ఏడు అని ఆడి దగ్గరికి ఎంత వచ్చారా. స్తోత్రం. అబ్రహాం అంటాడు, నాయనా ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్దామని వచ్చా. స్తోత్రం. వాక్యాన్ని మాత్రమే ప్రేమించిన అబ్రహాముతో మాట్లాడి దేవుడు లోతు దగ్గరికి వెళ్ళడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రియ తల్లి, దేవుని మాటలు నీతో చెప్తున్నాయి. అంతా కావాలి అని నువ్వు చేతులు చాపేస్తున్నావేమో, కానీ దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రామాణికంగా పెట్టుకుని అందులో నిలబడితే మాత్రమే నీకు సమస్తము కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఏ విషయమైనా స్పష్టంగా తెలియాలి అంటే దేవుని వాక్యం మీద నిలబడిపోయి ఉండాలి. దేవునికి స్తోత్రం. 12 మంది కొడుకులు 10 దగ్గరికి వెళ్ళి, బాగుందిరా నీ ఉద్యోగం బాగుందని చెప్పి 10 వాడిని సముదాయించాలి. మన జీవితాలు కూడా ఎలా తయారైపోయి అంటే 10 వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పుచ్చగించి వాడిని ప్రోత్సహించి దీనికే జీవితం అంతా సరిపోతుంది లేదు, వాక్యంతో సరిచేసే మనసు మనలో లేకుండా పోతుంది. అసలు వాక్యానికి మనం దూరం అయిపోతున్నాం. దేవునికి స్తోత్రం. వాక్యానికి దూరం అవడం కారణం చేత ఏ ఒక్కరిని కూడా భక్తిలో కట్టలేకపోతున్నాం. భక్తిలో ఒక్కొక్కరిని నిలబెట్టలేకపోవడానికి కారణం ఏంటంటే మనకు మూలాధారమైన వాక్యాన్ని విడిచిపెట్టి మనం చాలా పక్కకి కారణం ఏంటంటే అబ్బాయి ఆడి గురించి చూడాలయ్యా, ఈడి గురించి చూడాలయ్యా అని ఈ 12 మంది కొడుకుల చుట్టూ తిరగడం పని పెట్టుకున్నాం కదా. స్తోత్రం. హల్లెలూయా. మూలాధారమైన వాక్యాన్ని విడిచిపెట్టి ఈ 12 మంది చుట్టూ తిరిగేసరికి ఏ ఒక్కడిని కూడా ప్రభువులో నిలబెట్టలేకపోతున్నాం. ప్రియ తల్లి, వాక్యాన్ని గురిగా పెట్టుకుని దేవుని వాక్యాన్ని గురిగా పెట్టుకుని నువ్వు ప్రార్థించే వ్యక్తి మాత్రమే ఏ వ్యక్తి యొక్క భక్తి ఎలాగ ఉందో చూడగలుగుతాం. ఆ తర్వాత వారికి ఉపదేశం కాగలుగుతాం. స్తోత్రం చెప్పండి అమ్మా. ప్రామాణిక విలువలతో కూడిన దేవుని మాటలు చెప్పడానికి నేను ఈ కష్టపడుతున్నాను, ఎవరిని విమర్శించడానికి. అది అసలు ఎప్పటికీ చూడలేదు నా దగ్గర. దేవునికి స్తోత్రం. సత్యం చెప్పడానికి కష్టపడడం మాత్రమే జరిగింది. దేవునికి స్తోత్రం. అనయ్య ఆ లోతు నాకు తెలియదు, అబ్రహాం నాకు తెలియదు అంటే నేను అంటున్నాను, ఆ లోతు గడి దగ్గరికి నువ్వు పోకుండా ఉండడానికి, దేవుని దీవెన పొందడానికి దేవుని సన్నిధిని నిత్యము ప్రేమిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ దేవుడు ఎవరు అంటే ప్రేమించే దేవుడు, దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనసు ఎప్పుడూ కూడా దావీదు వలె నా ప్రాణమయ యెహోవాను సేవించును అని దేవుని ఆయన సన్నిధిని వెలిగినట్లుగా ఏ బిడ్డలైతే అలా దైవ సన్నిధిని వెతుకుతూ ఉంటారో వారు ఫలించే ద్రాక్షవల్లి. స్తోత్రం. ఫలించే ద్రాక్షవల్లి. ఆ లోతు నాకు తెలియదు, అబ్రహాం నాకు తెలియదు అని నువ్వు చాలా చాలా అమాయకపు ముఖం పెట్టి అడుగుతావు, కానీ అనేకమైన వాటిని ప్రతిదాన్ని కూడా కలిగించుకుని కావాలనుకుని స్వరం చేసుకుని వాటి వద్ద పనిచేసే వ్యక్తి అయితే ఈ దైవభక్తి అంత సులభమైనది కాదమ్మా. స్తోత్రం. ఈ దైవభక్తి అంత సులభమైనది కాదు. ఇది నీ తాతనాడి జాగీరు కాదురా. క్రీస్తు భక్తి అంటే అది తాతనాడి జాగీరు కాదు. ఇది ఖచ్చితంగా క్రమశిక్షణగా నడుచుకునేది, సంపూర్ణంగా లోబడి నడుచుకునేది. నాకు ఆయన ఉన్నాడు ఈయనున్నాడు అంటే ఒక అక్షరం తన స్థితి అవ్వాలన్నా కనీసం దానికి ఖర్చు కూడా కట్టాల్సిన లేదా. స్తోత్రం లేదా. ఒక అక్షరం కొట్టి అర్థమై ఇది చాలా క్రమశిక్షణగా నడుచుకునేది దైవభక్తి. క్రీస్తు నుండి ఎడబాపుతున్నది ఏంటి? నీకు స్తోత్రం. హల్లెలూయా.
క్రీస్తులో నుంచి నిన్ను ఎడబాపుతుంది ఏంటి? దైవ సన్నిధి నీ యొద్దకు రాకుండా చేస్తున్నది ఏంటి? ఈరోజు పరిశీలనగా చూడు. అన్ని కావాలి అని కనుక తిరిగితే ఉంది. ఈ సురేష్ సుఖనాథుడు 4 రూపాయలు సంపాదించుకుంటే వారం లేడు. వీళ్ళందరూ కూడా అమాయకు చక్రవర్తులు. స్తోత్రం. అమాయకపు చక్రవర్తులు. దేవునికి స్తోత్రం. అరే సుధుమ అంటే సుధుమ మరి వీళ్ళు పెద్ద భక్తులు వెళ్ళే ఫస్ట్ గారు ఏంటనుకున్నాం? ఫస్ట్ గారు మరి పెద్ద భక్తులు. దేవునికి స్తోత్రం. అరే సుధుమ అంటే వారం లేడు పాస్ట్ గారు. ఎవరైనా 4 రూపాయలు సంపాదించుకుంటే వారం లేడు పాస్ట్ గారు. దేవునికి స్తోత్రం. క్రమశిక్షణగా నేర్చుకుంటే భక్తి వస్తుంది. స్తోత్రం. కాపుదల తొలగిపోతుంది. చాలా జాగ్రత్త. క్రమశిక్షణగా భక్తి నేర్చుకోవాలి. ఇరుకైన దాన్ని ఎంచుకునేవాడు గొప్పవాడు అవుతాడు. విశాలమైన దాన్ని ఎంచుకునేవాడు చివరికి నిరుత్సాహపడుతున్న జీవితాన్ని సింపించుకుంటాడు. స్తోత్రం. విశాలమైన దారి ఎంచుకోకు, ఇరుకైన దారి కోరుకో. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెబుతుంది, ఈరోజు దైవ సన్నిధిని నువ్వు ప్రేమించే వ్యక్తి అయితే ప్రతి విషయం నీకు తెలిసేలా నువ్వు గైరు హాజరు కాకూడదు సన్నిధికి. తోమగారు అప్పుడప్పుడు ఆబ్సెంట్ అయ్యేవాడట. ఒకరోజు కూటమికి వచ్చి కొడతాడట. అందుకని ప్రభు ఏం చెప్పినా అదే నిన్న పాట ఏంటిదా, నిన్న పాఠానికి రాలేదు కదా, రేపు చెప్పింది అర్థం కాదుగా. స్వతంత్రం నిన్న పాట ఏం చెప్పారు చేపు బుర్రపోకుండా అర్థం కాక నానా తిప్పలు పడిపోతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. వీడు రోజు స్కూల్కి వస్తే వీడికి విషయాలు తెలిసి వీడు మధ్య మధ్యలో ఆబ్సెంట్ అవుతాడు కదా. కాసేపు అడు చూడ, ఇటు చూడ, ఆడు చూడ, ఇటు చూడ, ఇది ఏంది రా బాబు నాకేం అర్థం కావట్లేదని గబ్బులు పెట్టేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నిర్దోషిగా నిందారహితమైన వ్యక్తిగా నిలిచి ప్రభువులో ఆయన నిన్ను మందిరం వలె కట్టాలి అంటే పౌలంటున్నాడు, నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి ఆయన నిన్ను మందిరం వలె కట్టాలి అంటే నువ్వు ఎప్పుడు కూడా అటెండెన్స్ జాగ్రత్తగా ఉండాలి. నీకు దైవిక సమాచారం తేటతెల్లమైపోవాలి. ఎప్పుడు ఇది నాకు తెలియదు అన్నావో అమాయకు చక్రవర్తి అయిపోతావు. స్తోత్రం. నువ్వు ఎక్కడ ఆబ్సెంట్ అవుతావో అక్కడ ఆ అమాయకత్వం వచ్చేస్తుంది. నీకు తెలుగు అక్కడ పరిస్థితులు ఏం జరుగుతాయో. దేవునికి స్తోత్రం. కనుక గమనించు, దేవుని విషయాలు ఎప్పుడు కూడా తేటతెల్లంగా తెలిసిపోవాలి. ఈరోజు సన్నిధిలో ఏం జరిగింది, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం, మన ఆత్మీయత ఎలా ఉంది, సంఘంలో దేవుని సన్నిధి ఎలా ఉంది, దేవుని వాక్యం ఎలా నడిపిస్తా ఉంది, ఎప్పుడు కూడా నీకు బాగుగా తెలియనట్లు ఉత్తమమైన దాన్ని ఎందుకు. జీవితం చాలా పెద్దదేనండి. కుటుంబ వ్యవస్థ అంటే మామూలు మాటలు కాదండి. అయినా కూడా ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి కొరకు మీరు ఎంత ఎక్కువ కష్టపడితే అంతగా దైవరాజ్య సంబంధమైనటువంటి గొప్ప ఆ యొక్క దేవుని రాజ్యాన్ని కట్టుకునే వ్యక్తిగా ఉంటావు. ఈ లోకంలో కుటుంబాలు కానీ మరి ఏవైనా కూడా అవి గొప్పవి కాదమ్మా. నీ బిడ్డలు కేవలం నా తల్లి నాకు జీవితం ఇచ్చింది అని చెప్పి అంటారు. అంతకు మించి వేరేది ఏమి కూడా ఉండదండి. నా తల్లి నాకు మంచి జీవితం ఇచ్చింది కాదు బాబా, నువ్వు వస్తువు చెప్పాలి యేసు ప్రభు నాకు జీవితం ఇచ్చాడని. దీన్ని ఇది ఇడిచిపెట్టు బాగా, ఇది నేను చెప్పేది. స్తోత్రం. యేసు ప్రభు నాకు జీవితం ఇచ్చాడని చెప్పవలసి నువ్వు నా బిడ్డలకు నేను ఒక జీవితం ఇవ్వాలి అనుకుంటున్నావు. కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు, దైవ సన్నిధిని ప్రేమించలేకపోతున్నావు. దేవుని సన్నిధిలో నిన్ను ఆ సన్నిధి నుండి దూరం చేస్తున్న వాటిని నువ్వు చూడలేకపోతున్నావు. ఎవడే ఏంటంటే మీరు చెప్తారో, ఏంటంటే పాస్టర్ మీరు చాలా చెప్తారు కానీ కనుక్కున్నాక సంవత్సరాల తర్వాత దేన్ని విడిచిపెట్టమంటారు, ఏది సరిగ్గా నిర్వహించకపోతే జీవితం ముందు కొనసాగింది అంటే నేను ఒకటే చెప్తున్నాను, భక్తి ప్రామాణికంగా తీసుకుని దైవ భక్తిలో నిత్యం కూడా దేదీప్యమానంగా వెలుగుతున్న బిడ్డగా ప్రకాశిస్తున్న బిడ్డగా ఉన్న తర్వాత నువ్వు ఆ తర్వాత కుటుంబం గురించి చూసుకో. దేవునికి స్తోత్రం. క్రీస్తు నుండి నిన్ను దూరం చేసేది ఏదైనా నిన్ను ఏడిపిస్తుందమ్మా, ఏడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. యేసే గొప్ప, ఆయన సన్నిధియే గొప్ప. ఆయన కాక మనకు మేలు చేసేది మరి ఏది కూడా లేదు. ఒకవేళ మేలు కనుక అనిపించేవి అవి సొదొమ ప్రాంతాలమ్మా. నా తెలివి వల్ల, నాకున్న జ్ఞానం వల్ల,
నేను గొప్పదాన్ని కావాలి అనుకుంటే దానికి స్తోత్రం. భక్తి ద్వారా దీవించబడడానికి, భక్తి ద్వారా గొప్ప వ్యక్తులు కావడానికి ఇష్టపడు. ఈరోజు అటెండెన్స్ నీకు బాగుండాలని కోరుకో. గైడ్ హాజరైపోయి తోమగారులాగా ఇవాడు ఏం జరిగిందో నాకు తెలియదు కాబట్టి యేసు ప్రభుని అయ్యా నీ డొక్కలో ఏలు పెడితే కదా నమ్మను. స్తోత్రం. నీ డొక్కలో ఏలు పెడితే అన్నమాట తోమడానికి కారణం ఏంటంటే గైడ్ హాజరు. అయ్యగారు నిన్న కూటానికి రాడు, నమ్మకం తొలగిపోద్దమ్మా. స్తోత్రం. నేనందుకు అంటున్నాను, సన్నిధి చేసే వ్యక్తి అయితే దేవుడు నీకు మంచి జ్ఞానం ఇస్తాడు. ఒక్క మాటే చెప్తున్నాను, సన్నిధి చేసే వ్యక్తి అయితే దేవుడు నీకు మంచి జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం ఇస్తే నువ్వు ఎప్పటికీ దైవ సన్నిధికి దూరం కావు. ఎంత దూరమైన విషయాన్ని గిట్టి పసిగట్టగలిగిన శక్తి పరిశుద్ధాత్మకు ఉంటుంది. దైవ సన్నిధి చేసే వ్యక్తికి మాత్రమే సాధ్యం అని నేను తెలియజేస్తున్నా. దావీదుకు అసాధ్యమైనది ఏది ఉండదు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ ఆయనలో నిత్యము నివసిస్తుంది. కాకమ్మ కబుర్లు అందజెప్పని బలసూరుడు ఎంతమంది ఉన్నని దేవుని ఆత్మ గల వాడి ఎదుట సమస్తము బలాదు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మలో నివసిస్తే ఈరోజు క్రీస్తులో నువ్వు నిలవగలుగుతావు. పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తాడు. ఆయన నీలో నుంచి ఆయన రక్షకుడై ప్రజలకు మేలు చేసేవారుగా ఉండాలని నేను కోరుతున్నాను. ఈరోజు గురువులోకి వచ్చేసి మాట్లాడుకోవాలంటే క్రీస్తును వెంబడించే విషయంలో నువ్వు ప్రశ్నకు రాసే జవాబు చాలా విచిత్రంగా ఉంటుంది. స్తోత్రం. యేసును వెంబడించడం గురించి నీవు రాసే జవాబు ఎలాగుంటుంది? తల్లి అది అబ్రహాము రాసిన జవాబు వలె, పేతురు రాసిన జవాబు వలె ఉండాలి అని నువ్వు కోరుకుంటే ఈ దారి ఇరుకైనది, ఇది ఖచ్చితంగా కష్టపడి నడవలసింది. స్తోత్రం చెప్పు. ఈ దారి ఇరుకైనది, ఇందులో కష్టపడి నడవాలి. కష్టపడి మహా సంతోషాన్ని కలిగించే యేసు ప్రభు ఆయన్ని ధ్యానిస్తే ఆయన కనబడతాడు. ఏం చేయాలమ్మా చెప్పడమ్మా? ఏం చేయాలమ్మా? ధ్యానించాలి, సన్నిధించి మోకాళ్ళు ప్రార్థించు. దేవుడు దర్శనం ద్వారా కానీ స్వరం ద్వారా కానీ ఆయన తన యొక్క సన్నిధిని నీ కుటుంబం మీద ప్రకాశింపచేసే వరకు, దేవుని సన్నిధిని నడిపిస్తుంది అని నీకు తెలిసే వరకు మోకాళ్ళ మీద నుంచి తొలగకు. దైవ సన్నిధిలో నుంచి వెలుపలికి పోకు. ప్రార్థన ఒకటి నిన్ను మార్గాన్ని నడిపించేది. ఇరుకైన దారి ప్రార్థన. స్తోత్రం. అరగంట ప్రార్థన, గంట ప్రార్థన, నువ్వు ఏ కబుర్లు చెప్తావో తెలియదు కానీ 10 నిమిషాలు చేస్తావు, పావుగంట చేస్తావు, అరగంట చేస్తావు, సన్నిధి దర్శించే వరకు నువ్వు ప్రార్థిస్తే నీకు ఆ సమయం నువ్వు పెట్టుకునేది. స్తోత్రం. ఒకడు ప్రార్థిస్తే నిమిషంలో దైవ సన్నిధి కనెక్ట్ అయిపోతాయి. ఒకడు గంట ప్రార్థించాలి, అరగంట ప్రార్థించాలి, 2 గంటలు ప్రార్థించాలి, 5 గంటలు ప్రార్థించాలి. సన్నిధి నీతో కనెక్ట్ అయ్యే వరకు సన్నిధి నువ్వు చేయకపోతే ఇరుకైన దారిలో నడవడం అసలు నీకు తెలియదు. నేనేమంటున్నానంటే ఇరుకైన దారి అంటే మోకాళ్ళ ప్రార్థనతో దైవ సన్నిధిని వెతకడం. అది కనబడే వరకు, అది తెలియ వరకు నీవు దైవ సన్నిధిలో ఉంటే దేవుని సన్నిధిలో నీవు క్రమమైన మార్గంలో నడుస్తున్న వ్యక్తిగా ఉంటావు. ఆ రోజు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. దేవుని ఆత్మ సంఘంతో మాట్లాడుతుంది. దేవుని ఆత్మ ఘనమైన కార్యాలు చేస్తుంది. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మలు కానీ, అప్పుడు నువ్వు వాక్యాన్ని కానీ ఇది ఏంటి అన్న మాట రాకుండా ఉంటుంది. స్తోత్రం. ఆ రోజే ఆ ముడత పోతుంది. ఆ రోజే ఆ పొట్టు తొలగిపోతుంది. స్తోత్రం. ఇవాళ మనం అడిగితే అమ్మా మనం సన్నిధి ఏం చేస్తున్నావురా అని అడిగితే పాస్టర్ గారు మీరు ఎందుకు చెప్పారు కానీ నాకు అర్థం లేదండి. నాకు అర్థమయ్యేటట్టు మీరు చెప్పలేకపోతున్నారండి. దైవ సన్నిధిని నీవు కనుగొనే వరకు నువ్వు ప్రార్థనలు విడిచిపెట్టకరా చెప్పారంటే పాస్టర్ గారు మీరు చెప్పారు కానీ అది నాకు కరెక్ట్ అవ్వలేదు, అందుకే నేను చేయాల. ఈ మహానుభావుడు చెప్పే సాక్ష్యం ఏంటంటే సాక్షాత్తు యేసు ప్రభు దిగి వచ్చినా కూడా ఈ మహానుభావుడు అంటాడు పాస్టర్ గారు చెప్పారు కానీ నాకు అర్థం కాలేదుగా అంటాడు యేసు ప్రభుతోనే.
నేను అంటాను, మరి ఎందుకు అర్థం కాలేదంటే నువ్వు నాకు అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయావు. అప్పుడు నేను యేసు ప్రభు ఏమని చెప్తామంటే, ఆయన చెప్పి అర్థం చేసుకోవడానికి ముందు నిన్ను నువ్వు ఉంచుకోవట్లేదు, నిన్ను నీవు ఉంచుకో. కలిగిన హృదయాన్ని కలిగి ఉండడానికి నువ్వు ప్రయాసపడితే తప్ప అంత నీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఫస్ట్ రెడీ ఉందరా. హల్లెలూయా. ప్రార్థనలో దైవ సన్నిధిని నువ్వు కనుక్కోవాలి. ఆయన స్వరం వినడానికి, ఆయన వాక్యాన్ని దర్శించడానికి ప్రార్థనా జీవితం నిన్ను వచ్చేస్తుంది. దానికి సమర్పించుకో. నేను చేయలేకపోతున్నాను అని అనుకోలేదు. నేను చేయలేకపోతున్నాను దేన్నైనా వదిలిపెట్టుకో. అభిషక్తులైన సేవకుల వద్ద విన్న మాటలు